తెలంగాణలో పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షం కురవనుంది. మొత్తం 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షం కురవనుంది. మొత్తం 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, వాతావరణ శాఖ తాజా హెచ్చరికలకు సంబంధించిన వివరాలేంటి? ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కంటిన్యూగా స్టిల్ ఇప్పటికీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎందుకంటే ఇటు వినాయక చవితి పండుగ కూడా నడుస్తుంది. ఒకవైపు వినాయక మంటపాలకు వినాయకులను చేర్చేటువంటి సమయం కావడంతో మరోవైపు ఇటు విద్యుత్ ప్రమాదాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీద వైర్లతో ఇప్పటికే పలు చోట్ల తెలంగాణలో అనేక చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి నేపథ్యంలో ప్రభుత్వం ఇటు విద్యుత్ శాఖను కూడా అలర్ట్ చేసింది. అటు ప్రజలు కూడా ఏదైతే వైర్లు ఇవన్నీ ఉంటాయో ట్రాన్స్ఫార్మర్లు వీటితోటి కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చెప్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి వాటిల్లో ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలో ఇంకా 3 గంటలు ఇదే విధంగా భారీ వర్షం కురిచేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇంకా ముఖ్యంగా దాదాపు 18 సెంటీమీటర్ల వరకు కూడా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాగులు, వంకలు ఏదైతే కల్వర్ట్స్ ఉంటాయో వాటి మీద నుంచి వాహనాల్లో వెళ్ళడం చాలా ప్రమాదకరమైనటువంటిది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాగుల్లో అయితే ఈ కల్వర్ట్లు దాటేటువంటి సమయాల్లో వాహనాల్లో కొట్టుకుపోయి చనిపోయినటువంటి సంఘటనలు అనేకం ఉంటున్నాయి. కాబట్టి ఈసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అటువైపుగా ఎవరు వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా పాత భవనాలు ఏవైతే ఉంటాయో వాటిలలో ఉన్నటువంటి వాటి అందరినీ కూడా ఖాళీ చేపియాలనేటువంటిది ముఖ్యంగా చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా దాదాపు 640 పైగా పాత భవనాలు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా గుర్తించారు. ఇప్పటికే అటు అధికారులు కూడా వాళ్ళను ఖాళీ చేపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఈ వర్షం ఇంకా ఈరోజు పెద్ద ఎత్తున కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత భవనాలన్నీ తడిసి ముద్దేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా చాలా చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే సాయి కిరణ్, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటిది కూడా చెప్తూ వస్తున్నారు. ఏమైనా షెల్టర్ క్యాంప్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేశారా లోతట్టు ప్రాంతాల ప్రజలకి సంబంధించి? ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే వర్షం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కంటిన్యూగా లైట్ మోడరేట్తో ఈ వర్షం ఇంకా ఉంటూనే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా హైదరాబాద్కి అయితే రానున్న 3 గంటల్లో భారీ వర్షం ఉంటుందనేటువంటిది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎవరు బయటకు రాకూడదు, అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనేటువంటి చెప్తుంది. ఇప్పటికే ఇంకా ఈ వరుసగా కురిసేటువంటి వర్షాలకు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో అటు ఆరోగ్య శాఖను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏదైతే అంటువ్యాధులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తుంటాయి ఈ వర్షాలకు. సో దీంతో ఏదైతే రూరల్ ఏరియాల్లో కావచ్చు, అటు కొంత రిమోట్ ఏరియాస్లలో ఇంకా ఈ సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటే నేపథ్యంలో వారందరినీ అప్రమత్తంగా ఉంచాలి. ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించాలి. వాళ్ళందరికీ షెల్టర్ హోమ్స్ కూడా కల్పించాలనేటువంటి చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అటు ఏదైతే రిమోట్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు ఉంటాయో అటువైపు రాకపోకలు కూడా ఇప్పటికే స్తంభించిపోతాయి. రాకపోకలు పూర్తిగా దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళందరినీ సురక్షితంగా ఉంచేలా అక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లాలలో కూడా ఈ వర్షం కంటిన్యూగా ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే వర్షం పడుతుందో అదే విధంగా నైట్ నుండి కంటిన్యూ పడుతూనే ఉంది. జనరల్గా 1 గంట 2 గంటలు గట్టిగా వర్షం పెద్ద ఎత్తున పడి వెళ్ళిపోతే ఎక్కువ ప్రమాదం
ప్రమాదం ఉండదు. కానీ ఈ విధంగా కంటిన్యూగా కురిసేటువంటి వర్షానికి ఎక్కడో ఒక చోట పాత భవనాలు కూలడం, అలాగే రోడ్లన్నీ కూడా దెబ్బతినడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇటువంటి కొంత వర్షం చిన్నగా పడుతుందని చెప్పి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు. సో ఇట్లాంటి వర్షాలకే ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. కంటిన్యూగా రెయిన్ కురుస్తూనే ఉంది. ఈ వర్షం ఇంకా దాదాపు 2-3 గంటలు కురిసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది 2-3 గంటల్లో. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనేటువంటిది అధికారులు చెప్తున్నారు. ఓకే సాయి కిరణ్.